జై శ్రీమన్నారాయణ. మీ వయసు 50 దాటిందా? అయితే మీరు ఏదో బెంగపడిపోయి వయసు మీద పడినట్టు అలా డల్గా కూర్చోకండి. వయసు మీద పడ్డ చిన్నపిల్లల్లా మీ మనసులో పరిగెత్తాలని ఉందా? అయితే ఆరోగ్యం కోసం ఈ 5 సూత్రాలు పాటిస్తే మీరు చిన్నపిల్లల్లాగానే ఉంటారు. మొదటిది సూత్రం ఏంటంటే, మీరు బీపీ టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడప్పుడు బీపీ టెస్ట్ చేయించుకుంటే ఎంత ఉన్నది. దానితో పాటు షుగరు, ఈ 2 అక్క చెల్లెళ్ళనమాట. ఇక రెండవ సూత్రము సాల్ట్ అండి. సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించుకోండి. దీంతో పాటు షుగర్ కూడా. వీటిని మనం షుగర్లెస్గా టీ కానీ, కాఫీ కానీ, స్వీట్స్ కానీ తగ్గించుకోండి. ఇక మూడవ సూత్రానికి వస్తే ఆకుకూరలు ఎక్కువగా తినండి. అలాగే తాజా పండ్లు జ్యూస్ కంటే మీరు డైరెక్ట్గా తింటే మంచిదండి. అలాగే అప్పుడప్పుడు ఇలా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు పొడితో పాటు తినండి. ఇక నాలుగవ సూత్రాన్ని పాటించాలంటే నియమితంగా టైం ప్రకారం ఏదో ఒకటి తినాలి. వాటితో పాటు వ్యాయామం కూడా చేయాలి, ఎక్సర్సైజ్. మీ వయసుతో సంబంధం లేదండి. ఇవన్నిటితో పాటు నవ్వుతూ ఉండాలి. ఎప్పుడైనా జోక్స్ మూవీస్ కానీ ఏవైనా చూడండి. ఇక ఐదవ సూత్రం మనసు. అన్నిటికంటే మనసు వేగంగా వెళ్తుంది. గతం గురించి ఎప్పుడూ ఆలోచించకండి. గతం గతః. తిరిగి ఎప్పుడు రాదు కదా. మళ్ళీ ఆలోచించినా దానికి ఆరోగ్యం పాడవుతుందే తప్ప చేసేది ఏమీ ఉండదు. కాబట్టి గతాన్ని వదిలేసేయండి. ప్రజెంట్ హ్యాపీగా ఉండండి. నెక్స్ట్, మీ వయసు గురించి ఆలోచించకుండా ఎక్సర్సైజులు మంచిగా ఉండండి. నవ్వుతూ ఎప్పుడు సంతూర్ యాడ్లాగా ఉంటారు. మీ వయసు చెప్పినా నమ్మరు. ఇక అన్నిటికంటే భయంకరమైనది కోపం. తన కోపమే తన బీపీ. కోపం రాకుండా ధ్యానం చేయండి. కోపడకండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోండి. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. అప్పుడప్పుడు సరదాగా పిక్నిక్స్ వెళ్తూ ఉండండి. ఫ్యామిలీస్తో కలిసి ఉండండి. భోజనాలకి ఆహ్వానించండి. అలాగే కొత్తగా ఆలోచించండి. మీ మనవరాళ్ళతో గేమ్స్ కానీ ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. కుటుంబంతో ఎక్కువగా ఉండడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు. వయసును మర్చిపోతారు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మీరు అప్పుడు చేయలేనిదంతా ఇప్పుడు చేయొచ్చు. ఎందుకంటే ఆఫీస్లో బిజీ వల్ల, ఫ్యామిలీ వల్ల పుస్తకాలు అవి చదవలేరు. ఇప్పుడు చదవండి. అలాగే సమాజ సేవ చేయండి అప్పుడప్పుడు. వీటన్నిటితో పాటు తీర్థయాత్రలు చేస్తుంటే కూడా మీరు చూడలేని ప్లేసులు చూసి మళ్ళీ మళ్ళీ చూసినా కూడా మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఈ 5 సూత్రాలు పాటించండి. అప్పుడు మీ వయసుతో పనేంటి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.